హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్. ఇవాల్టి వీడియోలో నల్ల కారం చూపించబోతున్నానండి. దీన్ని కొన్ని ప్రాంతాల్లో మాడుపు కారం లేదా మార్చిన కారం అని కూడా అంటారు. ఇంతకుముందు మన చిన్నప్పటి రోజుల్లో అయితే ప్రతి ఇంట్లో కూడా ఈ కారం పొడి ఎప్పుడూ నిల్వ ఉంచుకునే వాళ్ళండి. దీన్ని పిల్లలు, పెద్దలు, బాలింతలు, ముసలి వాళ్ళు అనే తేడా లేకుండా ఎవరైనా తినొచ్చు. అన్నంతోనే కాకుండా ఇడ్లీ, దోశ ఎందులోకైనా ఈ కారం పొడి చాలా కమ్మగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ కమ్మని కారం పొడి తయారీ విధానం చూసేయండి. ముందుగా ఈ కారం పొడికి శుభ్రంగా పొడిగుడ్డతో తుడిచిన ఎండుమిరపకాయలు 30 వరకు తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను కొలతల్లో చెప్పాలంటే ఇవి 50 గ్రాముల నుంచి 75 గ్రాముల వరకు ఉంటాయండి. ఇప్పుడు వీటికున్న తొడిమలన్నీ కూడా శుభ్రంగా తీసేయాలి. చూడండి, తొడిమలన్నీ కూడా తీసేసానండి. ఇప్పుడు వీటిని మనం ఇలాగే వేయించుకోకుండా వీటిని మధ్యలోకి విరుచుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మిరపకాయని 2 భాగాలుగా చేసుకొని అందులో ఉన్న విత్తనాలని ప్లేట్లోకి విదిలించుకొని ముక్కలన్నీ పక్కన పెట్టుకోండి. చూడండి, ఎండుమిర్చి అంతా కూడా నేను ముక్కలుగా విరిచానండి. ఇప్పుడు వీటి నుంచి మనం విత్తనాలని సపరేట్ చేసుకుంటూ మిరపకాయలు మాత్రమే మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిరపకాయలని, విత్తనాలని సపరేట్ చేయడం వలన మనం వేయించుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా సపరేట్ చేసుకొని ఈ 2 కూడా పక్కన పెట్టుకోండి. తర్వాత పప్పులను వేయించుకుందామండి. దానికోసం ఒక కళాయి తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు పొట్టు మినపప్పు యాడ్ చేసుకోండి. మినపప్పు వేసిన తర్వాత స్టవ్ను ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవి కొంచెం కలర్ మారి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి. మీకు పొట్టు మినపప్పు అందుబాటులో లేకపోతే మినపగుళ్ళైనా వాడుకోవచ్చండి. కానీ మినపప్పు వేయటం వలన కారం అనేది రుచి బాగా వస్తుంది. చూడండి, ఇక్కడ నాకు కలర్ మారాయి. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు కూడా యాడ్ చేసుకోండి. మినపప్పు ఎన్నైతే తీసుకున్నామో ధనియాలు కూడా అన్నే తీసుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ధనియాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవి కూడా మనకి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. మాడిపోకుండా దగ్గరే ఉండి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. చూడండి, ధనియాలు, జీలకర్ర కూడా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మరలా తిరిగి అదే కళాయిలో 1 ఇంచు ముక్క సొంటండి కొంచెం దంచుకొని యాడ్ చేసుకోండి. సొంటితో పాటు మనం ముందుగానే సపరేట్ చేసుకున్న ఎండుమిర్చి విత్తనాలు కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి కూడా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అప్పుడే మనకి పప్పులన్నీ లోపల వరకు చక్కగా వేగుతాయి. చూడండి, ఇవి కూడా కలర్ మారాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కూడా ధనియాలు వేసిన ప్లేట్లోనే వేసుకోండి. తర్వాత మరలా అదే కళాయిలో ఒక 10 మిరియాలు, వాటితో పాటు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు ఒక అరగుప్పెడు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కరివేపాకు మనకి క్రిస్పీగా వచ్చేంత వరకు మాడిపోకుండా వేయించుకోండి. కరివేపాకు వేగిందండి, ఒకసారి చెక్ చేసుకుందాము. చేత్తో ఇలా ఒక ఆకును పట్టుకొని నలుపుకొని చూసారా ఎంత చక్కగా విరిగిపోయింది కదా. అంటే మనకి క్రిస్పీగా వేగింది అని అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా ధనియాలున్న ప్లేట్లోకి వేసుకోండి. తిరిగి మరలా అదే కళాయిలో ఒక 10 చిన్నులపాయ రెబ్బలు యాడ్ చేసుకోండి. ఇవి పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. పొట్టుతో ఉంటేనే కారం చాలా బాగుంటుంది. అందులోనే కొంచెం అంటే ఒక 4 రెబ్బలు చింతపండు కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కొంచెం వేడి అవ్వనివ్వండి. ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. ఇవి కొద్దిగా వేడైన తర్వాత అందులోనే కారానికి రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న మిరపకాయలకి 2.5 టేబుల్ స్పూన్లు ఉప్పు తీసుకున్నానండి. దీన్ని కూడా కొంచెం వేడి చేస్తే సరిపోతుందండి, వేగాల్సిన అవసరం లేదు. ఉప్పు కూడా కొద్దిగా వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా ధనియాలున్న ప్లేట్లోకి వేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి చల్లారేలోపు ఎండుమిర్చిని వేయించుకుందామండి. దానికోసం అదే కళాయిలో ముందుగానే విరిచి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని వేసుకోండి.
అందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోండి. ఈ కారం అంతటికి ఈ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ సరిపోతుందండి. కారం పొడిని మరలా సపరేట్గా మనం తాలింపు వేయాల్సిన అవసరం లేదు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిరపకాయలు కొంచెం నల్లగా వచ్చేంత వరకు మాడిపోకుండా దగ్గరే ఉండి వేయించుకోవాలండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించారంటే మిరపకాయలు త్వరగా కలర్ వచ్చేస్తాయి, లోపల వరకు సరిగ్గా వేగవు. చూడండి, ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. పప్పులన్నీ చల్లారిపోయాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ వేసుకోవడం కోసం మిక్సీ జార్ ఒకటి తీసుకొని చల్లారిన ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఉప్పు, కరివేపాకు అన్నీ కూడా వేసుకోండి. ఇలా పప్పులన్నీ మిక్సీలో వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్యలో ఆపుకుంటూ పల్స్ మోడ్లో కొంచెం పలుకులుగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను గ్రైండ్ చేసుకుని వచ్చానండి. పలుకులుగా ఇలా ఉంటే సరిపోతుంది. కనిపిస్తుంది కదా, ఇలా పలుకులుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకోండి. తర్వాత మరలా అదే జార్లో వేయించుకొని పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి అంతా కూడా వేసుకొని అందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడిని కూడా వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వలన మిరపకాయలు, పప్పులు కరెక్ట్గా మెదుగుతాయండి. పప్పుల పొడి అంతా కూడా జార్లో వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్యలో ఆపుకుంటూ పల్స్ మోడ్లో మెత్తగా కాకుండా కొంచెం బరకగా కారాన్ని గ్రైండ్ చేసుకోండి. చూడండి, నేను గ్రైండ్ చేశాను. చూసారు కదా, ఇలా మనకి కొంచెం పలుకులుగా ఉండాలండి కారం. అప్పుడే ఆ పలుకులు మన నోటికి తగులుతూ కారం అనేది కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా కమ్మని నల్ల కారం, అదే మార్చిన కారం రెడీ అయిపోయింది. వేడి అన్నంలో కొంచెం కారం, కొంచెం నెయ్యి కనుక వేసుకొని తిన్నారంటే ఆహా, ఆ రుచే వేరండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.